హలో గైస్, ప్రీవియస్గా మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి ఈ విషయాలు చూసాం కదా. ఇప్పుడు మనం ఆ టేబుల్లో ఇన్సర్ట్ ఎలా చేయాలి, డేటా ఇన్సర్ట్ ఎలా చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి, ఉన్న వాటిని ఎలా డిలీట్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ మీద క్వైరీస్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ద టేబుల్ యూజింగ్ పిహెచ్పి. సో ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ ద్వారా మనం ఎస్క్యూఎల్లో ఒక టేబుల్ రికార్డ్ని ఎంటర్ చేస్తామని మనకు ఆల్రెడీ తెలుసు. సో దాన్ని ఇప్పుడు పిహెచ్పిలో ఎలా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి చూద్దాం. The insert into statement is used to insert new rows in the database table. Let's make a SQL query using insert into statement. So మనం insert into statement ద్వారా ఒక row ని insert చేయడం చూద్దాం. By using the mysqli అండర్స్కోర్ క్వైరీ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ రాయబోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. యాజ్ యూజువల్ 4 పారామీటర్స్ అనేవి మనం ఎస్క్యూఎల్ఐ కనెక్ట్ అనే ఫంక్షన్కి పాస్ చేయాలి. ఫస్ట్ సర్వర్ పాస్ చేయాలి, తర్వాత యూజర్ నేమ్ పాస్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ అండ్ ఏదైతే డేటాబేస్కి మీరు కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారో ఆ డేటాబేస్కి మీరు పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్ నేమ్ ఏమో లోకల్ హోస్ట్ అండ్ యూజర్ నేమ్ ఈజ్ రూట్ అండ్ పాస్వర్డ్ ఈజ్ నథింగ్. రూట్కి నేను ఎలాంటి పాస్వర్డ్ పెట్టలేదు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ద కనెక్షన్. ఈ చెక్ కనెక్షన్ అనేది మీకు ఈ కాన్ అనేది మీకు ట్రూ ఇస్తుంది. దాన్ని మనం ఇన్వర్స్ చేస్తున్నాం, అంటే ఫాల్స్ చేస్తున్నాం. ఒకవేళ కనెక్షన్ ఫెయిల్డ్ అయితే మీకు ఆ పర్టికులర్ ఎర్రర్ అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ అలా కాకపోతే మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్టింగ్ ద ఫస్ట్ రికార్డ్. సో దానికోసం నేను $SQL1 అనే వేరియబుల్ తీసుకుని అందులో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇక్కడ టేబుల్ నేమ్ ఏమో ఎంప్లాయీ. సో మనకున్న 4 కాలమ్స్ ఏమో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ అండ్ డిపార్ట్మెంట్. సో వాల్యూస్ ఇచ్చి దాంట్లో ఉన్న శాంపిల్ డేటా అనేది ఎంటర్ చేశాను. సో తర్వాత ఇది కరెక్ట్గా క్వైరీ రన్ అయిందా లేదా అన్నది మనం mysqli అండర్స్కోర్ క్వైరీ కింద మనం చెక్ చేయబోతున్నాం. దానికి మనం 2 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ ఈ కనెక్షన్ పారామీటర్ అనేది పాస్ చేయాలి. ఆ కనెక్షన్ పారామీటర్ అండ్ దెన్ SQL1 ఈ రెండు కనుక మీకు ట్రూ ఇస్తే అప్పుడు మీకు రికార్డ్ 1 అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యిందని చూపిస్తుంది. ఒకవేళ కాదు అనుకుంటే మాత్రం మీకు సంథింగ్ ఏదో ఎర్రర్ ఉందని ఆ ఎర్రర్ని మీకు డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా సెకండ్ రికార్డ్ని కూడా నేను సేమ్ ఫ్యాషన్లో ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ కోడ్ని లైవ్గా ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ఫర్ దట్ జామ్ సర్వర్ మీకు రన్నింగ్లో ఉండాలి. ఇక్కడ మీకు అపాచీ అండ్ MySQL అనేది రన్నింగ్లో ఉండాలి. అండ్ దెన్ ఓపెన్ యువర్ బ్రౌజర్. సో బిఫోర్ దట్ ఈ పర్టికులర్ MyDB అన్న డేటాబేస్ అన్నది ఉందా లేదా అని చూద్దాం. సో ద అడ్రస్ ఈజ్ 127.0.0.1 PHP my admin. సో ఇక్కడ డేటాబేసెస్లో మీకు MyDB అన్నది ఆల్రెడీ ఉంది. ఇందులో ఎంప్లాయీ టేబుల్ అనేది కూడా ఆల్రెడీ ఉంది. డేటాని ఇన్సర్ట్ చేయబోతున్నాం. సో దానికోసం మీరు fourth.php అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. fourth.phpని డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసి రికార్డ్ 1 ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, రికార్డ్ 2 ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఆ పర్టికులర్ 2 రికార్డ్స్ అనేవి సక్సెస్ఫుల్గా మీకు డేటాబేస్లో స్టోర్ అయినాయి అని చూపించింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రికార్డ్ 1 సక్సెస్ఫుల్లీ, రికార్డ్ 2 సక్సెస్ఫుల్లీ అనే మెసేజెస్ మనం ఎక్కువ స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. అదేవిధంగా మనకి అవుట్పుట్ అనేది చూపించింది. సో ఇప్పుడు ఆ 2 రికార్డ్స్ మీకు ఇన్సర్ట్ అయినాయో లేదో చూద్దాం. ఒకసారి రీఫ్రెష్ కొట్టండి. కొట్టిన తర్వాత ఎంప్లాయీ టేబుల్లో మీకు ఆ 2 టేబుల్స్ ఆ 2 రోస్ ఇక్కడ ఇన్సర్ట్ అయినాయి. సో ఈ విధంగా మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందంటే ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ ద్వారా మనం ఈ 2 రికార్డ్స్ అనేవి సక్సెస్ఫుల్గా డేటాబేస్లోకి ఎంటర్ చేస్తాం. ఎలా రిట్రీవ్ చేయాలి? సో రిట్రీవ్ చేయడానికి సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతామని మనం ఆల్రెడీ ప్రీవియస్ కోర్సెస్ దట్ మీన్స్ డేటాబేస్లో చూసాం. సో సేమ్ స్టేట్మెంట్ మనం వాడాలి. కనెక్ట్ ద డేటాబేస్ బై యూజింగ్. సో మనకి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఏ ఫంక్షన్ యూస్ చేసి MySQLi అండర్స్కోర్ కనెక్ట్ అనే ఫంక్షన్ ద్వారా ఫస్ట్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ద క్వైరీ విత్ ద హెల్ప్ ఆఫ్ MySQLi అండర్స్కోర్ క్వైరీ అనే ఫంక్షన్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో తర్వాత చెక్ ఫర్ ద రిజల్ట్ అండ్ దెన్ రిట్రీవ్ ద డేటా. సో ఈ పార్ట్కి వచ్చేసరికి మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ మీకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి కావాల్సిన పారామీటర్స్ సర్వర్ నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ద టార్గెటెడ్ డేటాబేస్. ఈ 4 పారామీటర్స్ మీరు కరెక్ట్గా ఇస్తే కనెక్షన్ అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో వన్స్ మీకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే మీరు యూ కెన్ రిట్రీవ్ ద డేటా.
బై యూజింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ రికార్డ్స్, స్టార్ అంటే అక్కడ ఆల్ రికార్డ్స్ అని అర్థం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో దాన్ని మనం $SQL అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇప్పుడు రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని మనం దీన్ని పెర్ఫామ్ చేస్తున్నాం. MySQLi_query అన్నదాన్ని పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏమేమి పాస్ చేస్తున్నాం, కనెక్షన్ వేరియబుల్ని, SQL వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. సో ఈ రెండు కనుక మీకు ట్రూ ఇస్తే రిజల్ట్ సెట్ అనేది మీకు ట్రూ ఇస్తుంది. దాని లోపలికి వెళ్ళి చెక్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రోస్ రిటర్న్. ఓకే, బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రోస్ని కనుక తీసుకొచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. సో దానికోసం ఒక పర్టికులర్ ఫంక్షన్ అయితే మనకు ఉంది. సో ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే MySQLi_num_rows టు చెక్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి ఏవైనా రోస్ అనేవి రిటర్న్ అయినా లేదో అని చెక్ చేస్తుంది. సో దీంట్లో కనుక అది కనుక ట్రూ ఇస్తే, ఐ మీన్ నాన్ జీరో వాల్యూ ఇస్తే అది 0 కన్నా పెద్దది కాబట్టి మీకు వైల్ లూప్లోకి ప్రొసీడ్ అవుతుంది. ప్రొసీడ్ అయిన తర్వాత రోస్ ఎన్ని ఉన్నాయి, అసలు రోస్ అనేవి ఎన్ని ఉన్నాయని చూడడానికి మనం ఒక ఫంక్షన్ వాడుతున్నాం, MySQLi fetch_associative. సో ఇది అసోసియేటివ్ అరేలో మీకు రోస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 రోస్ ఉన్నాయి కాబట్టి రో అనేది మీకు ఫస్ట్కి అటాచ్ అవుతుంది. ఫస్ట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎకో స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ అయ్యి తర్వాత సెకండ్ డీటెయిల్స్ కూడా ఎకో స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ అవుతాయి. ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్, ఫస్ట్ మనం ఎవరిని ఎంటర్ చేసాం, ప్రీవియస్గా జాన్ ఎంటర్ చేసాం, జాన్ డోయిన్ ఎంటర్ చేసాం, 50,000 శాలరీ అండ్ 101 అనేది డిపార్ట్మెంట్ నెంబర్. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం ప్రింట్ అవుతాయి. ఎంప్లాయీ నెంబర్ రో ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ అది ప్రింట్ అవుతుంది. ఎంప్లాయీ నెంబర్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనుకుంటా, 1 అనేది ప్రింట్ అవుతుంది. సో తర్వాత ఎంప్లాయీ నేమ్ రో ఆఫ్ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ కూడా నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత బ్రేక్ అనేది ఇచ్చుకుంటే మీకు ప్రతిదానికి ఇదంతా జస్ట్ ఫార్మేటింగ్ మనం రాస్తాం. ఈ బ్రేక్ అండ్ స్టేట్మెంట్స్, ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ మీకు అర్థం అవడం కోసం రాసే మ్యాటర్స్ అనమాట. ఎక్కువ శాలరీ, సో రో ఆఫ్ శాలరీ అనే రికార్డ్ ద్వారా మనం శాలరీని కూడా పిక్ చేస్తున్నాం. అలాగే డిపార్ట్మెంట్ నెంబర్, ఇదంతా మీకు ఫస్ట్ రో మీరు ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత రో అనేది సెకండ్ రోకి మీకు ప్రొసీడ్ అవుతుంది. ఆ సెకండ్ రో డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్గా మీకు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఇంకా రోస్ ఏం లేవు కాబట్టి అది వైల్ లూప్ నుంచి బయటకు వచ్చి అండ్ దెన్ ఆ కనెక్షన్ అనేది క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ మీకు ఎగ్జిక్యూట్ అవ్వవు. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీ అవుట్పుట్, శాంపుల్ అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా మీకు బ్రేక్ లైను, హారిజంటల్ లైన్స్ ఇవన్నీ జస్ట్ ఫార్మేటింగ్ మాత్రమే మనం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ ఇచ్చాం చూడండి, జస్ట్ మీకు ఫార్మేట్ అందంగా కనిపించడం కోసం మాత్రమే ఇచ్చిన కోడ్ అది. ఓకేనా? సో లెట్స్ సీ, ఎగ్జిక్యూషన్ చూస్తే మనకి అర్థమవుతుంది. కోడ్ని ఒకసారి రన్ చేద్దాం, 5.phpని. సో ఈ విధంగా మీకు ఫెచ్ అయినాయి. సో నెక్స్ట్ హౌ టు డిలీట్. సో ఎలా డిలీట్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. డిలీట్ ఫ్రమ్ అనే కాన్సెప్ట్ వాడాలి. సో టు delete rows from table we can use delete statement. To remove record from a particular table use the following steps. సో మనం ప్రీవియస్గా అనుకున్న స్టెప్స్ని మళ్ళీ ఫాలో అవుతాం. ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ MySQLi_connect అనే ఫంక్షన్ ద్వారా. అండ్ దెన్ స్పెసిఫై ద ఎంప్లాయీ నెంబర్ని స్పెసిఫై చేసి ఆ పర్టికులర్ రికార్డ్ని మనం డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ ఆ వేరియబుల్ని సెట్ చేసుకోవాలి. ఎలిమెంట్ నెంబర్, ఎంప్లాయీ నెంబర్ టు డిలీట్, టు స్పెసిఫిక్ ఎంప్లాయీ నెంబర్ యూ వాంట్ టు డిలీట్. సో మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఎంప్లాయీ నెంబర్ని ఆధారంగా తీసుకుని మనం డిలీట్ చేయొచ్చు. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 1, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 2. సో మీరు ఏది డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఒక వేరియబుల్ సెట్ చేసుకుంటున్నాం. ఆ వేరియబుల్ పేరు ఎంప్లాయీ నెంబర్ టు డిలీట్. సో తర్వాత ఎగ్జిక్యూట్ ద డిలీట్ క్వైరీ విత్ ద హెల్ప్ ఆఫ్ MySQLi_query. సో దీని ద్వారా మనం డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో తర్వాత చెక్ ఫర్ ద రిజల్ట్, చెక్ ఇఫ్ ద డిలీషన్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ప్రింట్ ద అప్రోప్రియేట్ మెసేజ్. చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా చేస్తుందో లేదో. ఆ తర్వాత క్లోజ్ ద కనెక్షన్. ఇది ఇంపార్టెంట్ బట్ సో ఇక్కడ మెన్షన్ చేయలేదు. తర్వాత ప్రోగ్రామ్ టు డిలీట్ ద రికార్డ్ ఫ్రమ్ టేబుల్. సో మీరు యాజ్ యూజువల్ మీ 4 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ MySQLi_connect. సో దానికి ఆ ఫంక్షన్కి మీరు 4 పారామీటర్స్ పాస్ చేస్తే మీకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇన్స్టాల్ అయినప్పుడు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎంప్లాయీ నెంబర్ని మనం డిలీట్ చేయాలి.
సో విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ వేరియబుల్ కాల్డ్ ఎంప్లాయీ నెంబర్ టు డిలీట్ అనే వేరియబుల్తో సో దాంతో మనం డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందులో నేను 1 అనే వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు మనం SQL క్వైరీ రాద్దాం. సో దానికోసం $SQL అనే వేరియబుల్ తీసుకొని సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ నెంబర్ టు డిలీట్. ఇది వేరియబుల్లో ఏది స్టోర్ అయింది, 1 స్టోర్ అయింది. సో వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు 1 ఎంప్లాయీ నెంబర్ 1 ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిలీట్ చేస్తాం. సో తర్వాత MySQLi_ క్వైరీతో మనం చెక్ చేస్తున్నాం. కావాల్సిన పారామీటర్స్ ఏంటి, కాన్ అండ్ SQL. సో ఈ రెండు పాస్ చేస్తే ఆ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయిందో లేదో చూసుకుని SQL క్వైరీస్లో ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే మీకు రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతుంది. లేకపోతే మనకి ఎర్రర్ డిలీటింగ్ రికార్డ్ అనేది ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో తర్వాత కనెక్షన్ని మనం క్లోజ్ చేయాలి. సో దీనికోసం మనం 6.php అన్న కోడ్ని రన్ చేస్తాం. ఒకసారి చూడండి. సో దీంట్లో phpdb సో 6.php దీన్ని ఒకసారి రన్ చేస్తాం. ఆల్రెడీ ఆ 2 రికార్డ్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 6.php అంటే డిలీట్ PHP కనుక రన్ చేస్తే ఈ ఎంప్లాయీ నెంబర్ 1 అనేది డిలీట్ అవుతుంది. నేను 6.phpని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే రికార్డ్ విత్ ఎంప్లాయీ నెంబర్ 1 డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అన్నది చూపించింది. సో ఇది ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీకు ఎంప్లాయీ నెంబర్ 1 అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నెంబర్ 1 అనేది లేదు. ఆ విధంగా మీకు మనం ఒక రికార్డ్స్ని ఎంటర్ చేయడం జరిగింది, రిట్రీవ్ చేయడం జరిగింది, అలాగే డిలీట్ చేయడం కూడా జరిగింది. సో దెర్ ఈస్ వన్ కాన్సెప్ట్ లెఫ్ట్, ఆన్లైన్ అడ్రస్ బుక్ని ఎలాగ ఎంటర్ చేయాలన్నది. సో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.